చీకట్ల నుంచి కాంతి వెలుగుల వరకు విపిఆర్ నేత్రతో కొత్త జీవితం. గ్రామీణ ప్రాంతాల్లో అంధకారాన్ని తొలగించి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించిన విపిఆర్ నేత్ర సేవలు నేడు వేలాది మందికి చూపునిస్తూ ఆశగా నిలుస్తున్నాయి. ఈరోజు ఎంతో మంది ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ చేశారు. ఎవరు అడగకుండా ప్రతి ఒక్కళ్ళు పోయిన గుడికి బడికి పేదవాడికి సాయం చేసే మంచి హృదయం కలిగిన వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు. ఏళ్ల తరబడి కంటి సమస్యతో బాధపడుతూ సరైన వైద్యం అందక ఇబ్బంది పడిన ఎన్నో కళ్ళు నేడు ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాయంటే అది విపిఆర్ గారి ఆశయానికి ప్రత్యక్ష సాక్ష్యం. నమస్తే సార్, నా పేరు రమాదేవి, మా సీతారాంపురం. ప్రభాకర్ సార్ గారికి, మేడం గారికి ధన్యవాదాలు. ఇంత దూరం ఈ మారుమూల ప్రాంతానికి ఇట్లా పంపించి ఎక్కడో పోయి చేయించుకోలేని వాళ్ళందరికీ ఫ్రీగా చూస్తూ అద్దాలు ఇస్తూ అంత ఓపికగా ఎవరు వచ్చినా ఎంతసేపు అయినా అందరికీ సమాధానాలు చెప్తూ ఈ సేవలు అందించిన మీ సంస్థకి మీకు అందరికీ ధన్యవాదాలు సార్. నవంబర్ 3న ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం నుంచి ప్రారంభమైన ఈ నేత్రయాత్ర ఇప్పటికే 3 మండలాలను పూర్తి చేసుకుని గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గ్రామీణ ప్రజలకు దృష్టిదానం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విపిఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ఒక వృద్ధుడి బాధను చూసి పుట్టిన ఆలోచన నేడు వేల మందికి వరంగా మారింది. పేదరికం కారణంగా కంటి పరీక్షలు చేయించుకోలేని వారికి ఈ పథకం నిజమైన దృష్టిదానంగా నిలుస్తోంది. వరికుంటపాడు మండలం రామాపురం నుంచి మొదలైన ఈ సేవలు ఇప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధిలో ఒక కీలక భాగంగా మారాయి. నమస్తే అండి, నా పేరు పి అరవింద్, మాది సీతారాంపురం, నెల్లూరు డిస్టిక్. ఇక్కడికి మా ఊరికి విపిఆర్ నేత్ర వ్యాన్ వచ్చింది. ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్రీ ఐ చెకప్ అండ్ ఫ్రీ స్పెటికల్స్ కూడా ఇస్తున్నారు. ఈ సేవలు పెట్టినందుకు విపిఆర్ గారికి, ప్రశాంతమ్మ మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఈ సేవలు చాలా మంది ఉపయోగించుకున్నారు, ఇవి చాలా ఉపయోగపడ్డాయి. చాలా దూరం వెళ్ళి ఉపయోగించుకోవాల్సిన సేవలు మన ఊరికే వచ్చి చేస్తున్నందున వీళ్ళకి చాలా ధన్యవాదాలండి. విపిఆర్ అనే పేరు నేడు సేవ, సంక్షేమం, బాధ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. 55 పంచాయతీల్లో పూర్తయిన నేత్ర సేవలు ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం 24 పంచాయతీలు, ఉదయగిరి మండలం 17 పంచాయతీలు, సీతారామపురం మండలం 14 పంచాయతీలు, మొత్తం 55 పంచాయతీల్లో విపిఆర్ నేత్ర సేవలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ 3 మండలాల్లో 14,416 మందికి ఉచిత కంటి పరీక్షలు, 8,234 మందికి ఉచిత కంటి అద్దాలు అందజేశారు. అంటే సుమారు 57% మందికి చూపు సమస్యకు పరిష్కారం లభించింది. సీతారామపురం మండలంలో మాత్రమే 4,153 మందికి పరీక్షలు నిర్వహించగా 2,380 మందికి కంటి అద్దాలు అందజేశారు. జిల్లా సరిహద్దులు దాటిన విపిఆర్ నేత్ర సేవలు, విపిఆర్ నేత్ర సేవల నాణ్యత గురించి తెలుసుకున్న కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడం విశేషం. విపిఆర్ నేత్ర బస్సులో పరీక్షలు చేయించుకుని ఉచితంగా కంటి అద్దాలు అందుకున్న వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను పూర్వం నుంచి వచ్చాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నా నమస్కారములు. సీతారాంపురంలో విపిఆర్ నేత్ర క్యాంపు జరుగుతుంది. అక్కడ నాణ్యమైన కంటి పరీక్షలు, అద్దాలు ఇస్తున్నారని తెలిసి మేము ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నాము. మాకు కంటి పరీక్ష చెక్ చేసి మాకు మంచి నాణ్యమైన అద్దాలు మాకు ఇచ్చారు. ధన్యవాదములు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతి మేడం గారికి నా ధన్యవాదములు. శుక్రవారం నుంచి దొత్తలూరు మండలంలో కూడా విపిఆర్ నేత్ర సేవలు ప్రారంభం కానున్నాయి. సిబ్బంది సేవలు అభినందనీయం. విపిఆర్ నేత్ర సేవల్లో మరో ముఖ్యమైన అంశం సిబ్బంది అంకిత భావం. ప్రజలకు ఓపికగా సమాధానాలు ఇవ్వటం, ఎక్కడా ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహించటం, ప్రతి వ్యక్తి కంటి సమస్యను అర్థం చేసుకుని తగిన కంటి అద్దాలు అందించటం, ఇది నిజంగా ప్రశంసనీయం.
విపిఆర్ గారి ప్రోత్సాహంతోనే ఈ సేవలు ఇంత సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ నేత్ర సేవలు ప్రజలకు చేరువ కావటంలో మండల పంచాయతీ నాయకుల పాత్ర కూడా కీలకం. వారు చూపిన సహకారం ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసింది. విపిఆర్ నేత్ర గ్రామీణ జీవితాల్లో వెలుగు. విపిఆర్ నేత్రతో మా చూపు మెరుగుపడింది అని గ్రామీణ ప్రజలు చెప్పే మాటలే ఈ సేవల విజయానికి నిదర్శనం. కటిక చీకట్లలో ఉన్న జీవితాలకు కాంతి వెలుగులు పంచుతున్న విపిఆర్ నేత్ర నిజంగా ఒక మానవీయ ఉద్యమం.